So hi guys, welcome to Tech Cookie. Welcome to Tech Cookie పైథాన్ సిరీస్. ఇప్పటి నుంచి పైథాన్ మీద ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూ వస్తాను. ఏదో ఒక సిరీస్ సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సమ్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, సమ్ సార్ట్ ఆఫ్ లాజిక్స్ ఎలా చూసుకోవాలి. ఇప్పటి నుంచి మీకు పైథాన్ బిట్స్ అని ఈ సిరీస్ ఉంటుంది. సమ్ ఈజియెస్ట్ ప్రోగ్రామ్స్ వాటి లాజిక్ ఎలా ఉంటుంది అనేది నేను చేస్తూ వస్తాను. దాంతోపాటు మీకు ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక టాపిక్ మీద ఒక సిరీస్లా చేస్తూ వస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ముందు నేను గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఒక సిరీస్ చేశాను. అలా ఏదో ఒక సిరీస్ నేను చేస్తూ వస్తాను. నేను MySQL డేటాబేస్ సిరీస్ చేశాను. అలా ఏదో ఒక టాపిక్ తీసుకొని సిరీస్ చేస్తాను. లైక్ నేను పిల్లో మోడల్ అనుకుంటున్నాను. అలాంటి ఏదో ఒక సిరీస్ చేస్తాను. దాంతోపాటుగా పైథాన్ బిట్స్ అనే ఈ సిరీస్ ఏం చేస్తుందంటే గివ్ సమ్ నాలెడ్జ్ అనమాట. సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ని మీకు చూపిస్తాను. హౌ టు డూ దట్ అనేది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు. ఇట్ ఈస్ టుడే ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్ ఈస్ ఓటీపీ జనరేటర్. పైథాన్ ప్రోగ్రామ్తో ఒక ఓటీపీ జనరేటర్ని మనం అలా క్రియేట్ చేయాలి. ఓకే, ఒక ఓటీపీ జనరేటర్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే ఎవ్రీ టైం మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఎ ఫ్రెష్ న్యూ ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్. ఈ వన్ టైం పాస్వర్డ్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్ దిస్ I'll take a new tab. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసేసుకొని ఉంటారు. ఇన్స్టాల్ చేసుకోకపోతే యూ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్ బిఫోర్ దట్ అండ్ వీ హ్యావ్ ఎ క్రాష్ కోర్స్. ఒక కంప్లీట్ క్రాష్ కోర్స్ ఉంది, పైథాన్ కంప్లీట్ క్రాష్ కోర్స్ అని. ఇట్ ఈస్ అబౌట్ 1 hour 25 minutes అంత ఉంటుంది. గో త్రూ ఇట్. ఇప్పుడు యూజ్ సమ్ బేసిక్ మోడల్స్. బేసిక్ ప్యాకేజెస్ని మాడ్యూల్స్ని యూజ్ చేసుకుని వీ విల్ జనరేట్ అన్ ఓటీపీ. మనం పైథాన్లో ఏం చేయాలన్నా సరే మీకు అందరికీ తెలుసు, మనం కొన్ని స్పెసిఫిక్ టాస్క్స్ చేయడానికి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ సంథింగ్. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకునేది మ్యాథ్ మోడ్. ఈ మ్యాథ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. దీంతోపాటు మనకి ర్యాండమ్ అని ఇంకొక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. వై ర్యాండమ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త ఫ్రెష్ న్యూ ఓటీపీ రావాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ర్యాండమ్ ఓటీపీ. ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క ఓటీపీ రావాలనేది మన ప్లాన్. ఏ ఓటీపీ రావాలనేది మనం డిసైడ్ చేయం. ఇది ఒక ర్యాండమ్ ఓటీపీ వస్తుంది, ఒక ర్యాండమ్ నంబర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ర్యాండమ్ మాడ్యూల్ యూజ్ చేసుకుని ఒక ర్యాండమ్ నెంబర్ని క్రియేట్ చేస్తున్నాను. వీఆర్ వర్కింగ్ విత్ నెంబర్స్. వీఆర్ వర్కింగ్ విత్ నెంబర్స్తో పాటు మనం డిఫరెంట్ ఒక లాజిక్ యూజ్ చేసి డిఫరెంట్ నెంబర్స్ని డిఫరెంట్ టైమ్స్లో అంటే రిఫ్రెష్ చేసిన ప్రతిసారి, రన్ చేసిన ప్రతిసారి మనకు ఒక కొత్త నెంబర్ రావాలంటే వీ హ్యావ్ టు యూజ్ సమ్ మ్యాథ్ హియర్. ఐఎమ్ ఇంపోర్టింగ్ మ్యాథ్. మీకు ఇది కష్టంగా ఉంటే యూ కెన్ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ M అని తీసుకోండి. యూ కెన్ ఇంపోర్ట్ మ్యాథ్ మాడ్యూల్ సింప్లీ. ఇప్పుడు మనం ఓటీపీ జనరేట్ చేయడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్ చేసుకున్నానంటే ఐ యూజ్ ఎ ఫంక్షన్. ఎప్పుడైతే ఫంక్షన్ని రన్ చేస్తామో అప్పుడు ఓటీపీ అనేది మనకి రావాలి. దట్స్ ఫైన్. దానికన్నా ముందు ఇప్పుడు ప్రింట్ డోంట్ డూ దిస్. ఫస్ట్ ఒక ఓటీపీ అనే ఫంక్షన్ తీసుకోండి. దిస్ ఈస్ ఎన్ ఓటీపీ ఫంక్షన్. ఇందులో మనం కోడ్ రాస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో మనకు ఓటీపీ అనేది రావాలి. ఫంక్షన్ని కాల్ చేద్దాం. ప్రింట్ your OTP is, give some space here. ఇక్కడ we will call the particular function. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ ఇలా ప్రింట్ చేస్తామో ఈ ఫంక్షన్ రన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది రావాలి. దట్స్ ఫైన్, ఈజీ కదా. ఇప్పుడు ఓటీపీ అనే ఫంక్షన్ కాల్ అవ్వగానే ఫంక్షన్ రన్ అవ్వాలి. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసేసాం కానీ ఫంక్షన్లో ఏమీ పెట్టలేదు. ఫస్ట్ విల్ స్టార్ట్ రైటింగ్ సంథింగ్ ఇన్ ద ఫంక్షన్. ఫస్ట్ ఒక బేసిక్గా ఒక వేరియబుల్ తీసుకొని మేక్ ఇట్ హలో అంటే అందులో ఏమీ లేదు. ఇట్ ఈస్ అన్ ఎంప్టీ వేరియబుల్. కీప్ ఇట్ లైక్ దట్. నెక్స్ట్ ఒక నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకొని ఓటీపీ అనేది ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ నెంబర్. వన్ టైం పాస్వర్డ్ కదా. ఇట్ ఈస్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ నెంబర్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ ఆల్ఫాబెట్స్ ఆల్సో. ఇప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు ఓటీపీ నెంబర్స్ నుండి ఉంటుంది. we're creating an OTP. We deal with numbers. అన్ని కంప్లీట్గా నెంబర్స్ ఉంటాయి కదా. మన నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? బేసిక్ నెంబర్స్ 1 to 10, రైట్? 0 to 10 ఉంటాయి.
1 to 10 or 0 to 10. So 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So we don't write 10. So ఇక్కడ వరకు రాసాం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ 10 ఆల్సో. సో దిస్ ఈస్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే we use a for loop. Why we use for loop? For loop ఎందుకు యూస్ చేస్తామంటే we have to iterate it. సో ఇటరేట్ అయిన ప్రతిసారి it will generate a new OTP. So for I in range of అన్నది అక్కడ పక్కన పెట్టండి. సో గెటింగ్ ఇన్ టు ద ఫర్ లూప్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఎంటీ వేరియబుల్ ఏదైతే ఉందో ఏ అనే వేరియబుల్ అందులోకి మన ఓటీపీ విల్ చేరుతుంది, రైట్? సో ఎందుకు చేరుతుంది అంటే అట్ ద ఎండ్ వి రిటర్న్ దట్ వేరియబుల్. సో ఆ వేరియబుల్ని రిటర్న్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం దాంట్లోకి డేటాని పంపిస్తాం. సో సింపుల్. సో ఏ ఎప్పుడైతే లూప్ ఇటరేట్ అవుతుందో ఇట్ విల్ జనరేట్ ఎన్ ఓటీపీ. సో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎప్పుడైతే లూప్ ఫ్రెష్గా ఇటరేట్ అవుతుందో అప్పుడు ఏలోకి కొత్త ఓటీపీ అనేది చేరుతుంది అనమాట. సో దట్స్ ఫైన్. సో మనకి నెంబర్స్ అనేవి ఎందులో ఉన్నాయి? సో టేక్ ఎన్ యాజ్ ఎ బేస్. సో ఇక్కడ వి యూజ్ ఎ స్క్వేర్ బ్రాకెట్. సో స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ నెంబర్స్ ఎన్లో ఉన్న నెంబర్స్ ప్రతిసారి రీన్యూ అవుతూ ఉంటాయి. సో ఐల్ టెల్ యూ, డోంట్ వరీ. సో మనం ఇక్కడ మ్యాథ్ మోడల్ యూజ్ చేసుకుంటాం. మ్యాథ్ని ఎం కింద ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఎం డాట్ ఫ్లోర్. సో ఫ్లోర్ అనేది ఎందుకు కూడా చెప్తాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మనం ర్యాండమ్ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ర్యాండమ్ డాట్ random. So this is a function. So this is a class of function. What we can it is function. Sorry, it is a class. So మనం దాన్ని అలా పెట్టేస్తాం. పక్కన కంపల్సరీగా బ్రాకెట్స్ ఇవ్వాలి because it is a class. So we giving 10. So don't get confused. So I'll tell you. నేను అసలు ఏం రాశానంటే ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ని జనరేట్ చేయాలి. సో ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అంటే ఇట్ జనరేట్స్ ర్యాండమ్ నెంబర్ ర్యాండమ్లీ. సో ఇట్ ఈస్ ఎ క్లాస్, అందుకే మనం అక్కడ బ్రాకెట్స్ పెట్టాము. అండ్ దీన్ని 10తో మల్టిప్లై చేస్తుంది. సో వీఆర్ జనరేటింగ్ ఎ ర్యాండమ్ నెంబర్. వచ్చిన నెంబర్ని 10తో జనరేట్ చేస్తే వీ డింట్ గెట్ ద సేమ్ నెంబర్ ఎవ్రీ టైం, రైట్? సో 10తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఎందుకంటే ఫ్లోర్ అనేది మ్యాథ్ అనే ఒక మాడ్యూల్లో ఉన్న చిన్న ఫంక్షన్. సో మీకు మ్యాథమెటిక్స్లో ఫ్లోర్ ఉంటుంది. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఎందుకు రాశానంటే మ్యాథ్ అనే ఈ మాడ్యూల్లో ఈ ఫ్లోర్ అనేది ఒక చిన్న ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్. ఈ ఫ్లోర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ నెంబర్ వచ్చినా దాన్ని ఎయిదర్ హైయెస్ట్ వాల్యూకి కానీ లోయెస్ట్ వాల్యూకి కానీ రౌండ్ ఫిగర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12.3 ఉందనుకోండి 12 చేస్తుంది, 12.6 ఉందనుకోండి 13 చేస్తుంది, 12.4 ఉంటే 12 చేస్తుంది, 12.5 ఉన్న 12 చేస్తుంది, 12.8 ఉంటే 13 చేస్తుంది. సో ఏదైనా నెంబర్ ఉంటే దాన్ని ఒక రౌండ్ ఫిగర్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఇంటూ 10 అంటే ఒక ర్యాండమ్ నెంబర్ని ర్యాండమ్ మాడ్యూల్ ర్యాండమ్గా క్రియేట్ చేసి దాన్ని 10తో మల్టిప్లై చేస్తుంది. సో అది ఎంతైనా రావచ్చు, పాయింట్ డెసిమల్ పాయింట్ కూడా రావచ్చు. సో వచ్చిన దాన్ని ఈ ఫ్లోర్ ఏం చేస్తుంది అంటే ఒక ఎగ్జాక్ట్ నెంబర్కి ఒక కంప్లీట్ నెంబర్గా మార్చేస్తుంది. అబ్సల్యూట్ నెంబర్ అనొచ్చు ఆర్ సమ్ వాట్ కంప్లీట్ నెంబర్గా మార్చేస్తుంది. సో ఈ ఫ్లోర్ అనేది మ్యాథ్ మాడ్యూల్ ఉంటుంది కాబట్టి యూజ్ ఎమ్ హియర్. సో ఏ నెంబర్ని బేస్గా తీసుకుంటుంది ఇవంటే ఈ ఏ నెంబర్ని మాత్రమే వాడుకోవాలి అని అనుకుంటున్నామంటే అది 0 to 9. సో అందుకే అన్ని ఇచ్చాం. సో ఈ నెంబర్స్ని వాడుకొని ఇట్ క్రియేట్స్ ఎ ర్యాండమ్ ఫిగర్ అండ్ ఇట్ గట్ మల్టిప్లైడ్ బై 10 అండ్ ఇట్ గట్ కటెడ్ బై ఫ్లోర్ అనమాట. సో ఇలా ఏదైతే క్రియేట్ అయిందో అది కంప్లీట్గా వచ్చి ఏలో స్టోర్ అవుతుంది ఎప్పుడైతే లూప్ని రన్ చేసిన ప్రతిసారి. సో మనకి ఓటీపీ అనే దాని లెంత్ ఎంత పెట్టుకోవాలని మనం అనుకోవచ్చు. సో ఓటీపీ అనే నెంబర్ లెంత్ బేసిక్గా 4 ఉంటుంది. సో మీకు ఓటీపీ లెంత్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే 5 నెంబర్ ఓటీపీ కావాలంటే 5 పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఓటీపీ 4 నెంబర్స్ ఉంటుంది బేసిక్గా, ఆర్ ఎక్కువ ఉన్న సమ్ టైమ్స్ ఉండొచ్చు, 6 ఉండొచ్చు. సో మీకు ఓటీపీ నెంబర్ ఎంత కావాలనుకుంటున్నాను. సో మీకు 5 నెంబర్ ఓటీపీయా, 3 నెంబర్ ఓటీపీయా? సో నాకు తెలిసి నాకు ఎక్కువ వచ్చే ఓటీపీస్ ఎప్పుడు 4 నెంబర్లు ఉంటాయి. సో 4 నెంబర్ ఓటీపీ ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ రిటర్నింగ్ ఏ. సో ఇక్కడ నేను ఏని రిటర్న్ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ కోడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా, నౌ విల్ గెటింగ్ ఇట్ టు ద పాయింట్. సో ఎప్పుడైతే ప్రోగ్రాంలోకి మనం రాగానే ప్రింట్ యువర్ ఓటీపీస్ అనే ఇది ప్రింట్ అయ్యి ఓటీపీ అనేది కాల్ అవుతుంది. ఓటీపీ అనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవగానే ఈ డిఫైన్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఏ నల్గా ఉంది. సో ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. సో n = 0 to 9 నెంబర్స్ ఉన్నాయి. సో కిందకి వచ్చేటప్పటికి దెర్ ఇస్ ఎ ఫర్ లూప్ అండ్ దాంట్లో ఉన్న పారామీటర్ వచ్చేసి 4. అంటే ఈ ఫర్ లూప్ అనేది 4 times ఇటరేట్ అవుతుంది. అంటే ఇట్ జనరేట్స్ 4 నెంబర్ ఓటీపీ. సో కిందకు వస్తే a+ n అంటే ఈ నెంబర్స్ 0 to 9 యూజ్ చేసుకొని
ర్యాండమ్గా ఒక నెంబర్ని జనరేట్ చేసి దాన్ని 10తో మల్టిప్లై చేసి ఫ్లోర్ ద్వారా దానికి ఒక పర్టికులర్ డీసెంట్ అబ్సల్యూట్ నెంబర్స్ అంటే ఎయిదర్ దానికి డెసిమల్ పాయింట్ కట్ చేసేస్తుంది. సో కట్ చేసిందంతా ఎందులో స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. సో దాన్నే రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేయడం అంటే అప్పుడు అది మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా, ఎన్నిసార్లు ప్రోగ్రామ్ రన్ చేసినా ఈ ఫంక్షన్ కాల్ అయిపోయి ఈ లూప్ 4 టైమ్స్ ఇటరేట్ అయిపోయి మనకి ఒక పర్టికులర్ ఓటీపీని ఇస్తుంది. అది ఇక్కడ అవుట్పుట్లో వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఎందుకు ప్రింట్ చేస్తున్నారు, జస్ట్ ఫంక్షనే కదా, దాన్ని ఓటీపీని కాల్ చేసి సరిపోద్ది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐఎమ్ రిటర్నింగ్ సంథింగ్. సో మనం ఏది రిటర్న్ చేసినా దాన్ని ప్రింట్ చేయాలి. సింపుల్ వే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మనం ఏది రిటర్న్ చేసినా, రిటర్న్ ఏ అన్నాం కదా, సో మనం ఏది రిటర్న్ చేసినా, మన ఫంక్షన్లో ఏది రిటర్న్ చేసినా మనం ఆ ఫంక్షన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఐ టెల్ యూ సమ్ అదర్ టైమ్. దీంట్లో ఉన్న మెయిన్ థీమ్ డెప్త్గా దీన్ని ఆలోచిస్తే మనం ఫంక్షన్ లోపల దిస్ ఈస్ అ ఫంక్షన్ కదా, దిస్ ఈస్ సింపుల్ ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ని మనం ఫంక్షన్లో అంటే కంప్లీట్ ఫంక్షన్లో మనం దేన్ని రిటర్న్ చేసినా అది మనకు అవుట్పుట్లో కనబడాలంటే మనం ఫంక్షన్ని ప్రింట్ చేయాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫంక్షన్ లోపల ఏని రిటర్న్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఫంక్షన్ని కాల్ చేయడంతో పాటు ఫంక్షన్ని ప్రింట్ చేయాలి. సో ఈ ఫంక్షన్ నేను అలా ప్రింట్ చేయలేదనుకోండి మనకు అవుట్పుట్ అనేది రాదు. ఎందుకు రాదంటే వీఆర్ నాట్ ప్రింటింగ్ ఏ, వి జస్ట్ రిటర్నింగ్ ఏ. సో మన ఫంక్షన్ లోపల దేన్ని రిటర్న్ చేసినా ఖచ్చితంగా ఫంక్షన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఫంక్షన్ ఇలా ఓటీపీ అని ఇచ్చి ఇలా రిటర్న్ కాల్ చేసేస్తే అవుట్పుట్ రాదు. ఫంక్షన్ని ఏం చేయాలంటే సింపుల్గా ఇలా ప్రింట్ స్టేట్మెంట్లో పెట్టి ఓటీపీ అని ఫంక్షన్ని ఇలా ప్రింట్ చేస్తేనే అవుట్పుట్ అనేది వస్తుంది. సో డన్, వీఆర్ డన్ విత్ ద కోడ్ కంప్లీట్గా రాసాం. ఐమ్ సేవింగ్ దిస్, ఇట్స్ ఫైన్. కోడ్ అంతా కంప్లీట్గా రాసేసాం. ఐ సేవ్ ద కోర్స్. సో ఎవ్రీథింగ్ చెక్ ఇట్ ఆన్ అగైన్. సో ఐమ్ రన్నింగ్ ద సో వీ గాట్ ద అవుట్పుట్. సో ఓటీపీ ఈస్ 787934. సో అగైన్ ఐఎమ్ రిఫ్రెషింగ్ ఇట్, అగైన్ ఐఎమ్ రన్నింగ్ ఇట్. సో ఎన్నిసార్లు ట్రై చేసినా విల్ గెట్ బ్రాండ్ న్యూ డిఫరెంట్ అవుట్పుట్. అంటే కొత్త ఓటీపీ వస్తుంది. సో సేమ్ అవుట్పుట్ నాకు సేమ్ ఓటీపీ రావట్లేదు. సో ఎన్నిసార్లు జనరేట్ చేస్తే విల్ గెట్ దట్ మెనీ డిఫరెంట్ అవుట్పుట్స్. సో ఈ విధంగా యూస్ మ్యాథ్స్ మాడ్యూల్ అండ్ ర్యాండమ్ మాడ్యూల్ యూస్ చేసి విల్ జనరేట్ న్యూ అవుట్పుట్స్. సో గైస్ ఇది వీడియో. సో హోప్ యూ అండ్ ఎంజాయిడ్ పైథాన్ బిట్ సిరీస్. సో ఈ సిరీస్లో నేను కొత్త ప్రోగ్రామ్స్ని ఈజియెస్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో మీకు చెప్తూ ఉంటాను. సో hope you like this video and do subscribe, and మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో, కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు ఆర్ మెయిల్ చేయొచ్చు ఆర్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో యూ కెన్ జాయిన్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ జాయిన్ ద గ్రూప్, డిస్కషన్ గ్రూప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.